హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 39. అలా వర్షపు చినుకుల్లో ఇద్దరు ఒకరికొకరు తోడుగా, గాలి కూడా చొరబడనంతగా ఉన్నారు. 'లవ్ యూ సీత' అని చెప్పి రూమ్‌కి వెళ్ళిపోయారు పడుకోవడానికి. అలా రాత్రి మొదలైన వారిద్దరి కలయిక ఉదయం 4 అవుతున్నా ఆగలేదు. సీతకి మొత్తంగా ఒంట్లో ఓపిక అనేది అస్సలు లేదు. మొత్తం డీలా పడిపోతుంది. వర్షం కూడా తగ్గి తుంపర్లు మాదిరి పడుతున్నా, ఆ వర్షానికి చలిని పుట్టిస్తూ ఉన్నా కూడా, ఆ చలిని ఏమాత్రం కూడా సరిపోవటం లేదు. ఇక మెల్లిగా కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఇంక సీతని చూసి జాలి వేసి, సీత నుంచి పక్కకి జరిగి, తనని ఎత్తుకుని రూమ్‌లోకి తీసుకుని వెళ్ళాడు రామ్. సీత మొత్తంగా డీలాగా ఉండిపోయింది. అసలు కళ్ళు కూడా తెరవట్లేదు. గాఢ నిద్రలో ఉండిపోయింది. తనని చూసి జాలి అనిపించింది. సారీ సీత. మరీ ఇంతెలా రియాక్ట్ అవుతాను అని అసలు అనుకోలేదు. సారీనే. బాగా ఒత్తిడి చేశా నిన్ను. కానీ అయినా రాత్రి నుంచి నన్ను భరించావు. ఎంత సఫర్ అయ్యావో అన్నది నాకు అర్థమయ్యింది. కానీ అని నుదుటి మీద ముద్దిచ్చి తనకి నిండుగా బ్లాంకెట్ కప్పాడు. జుట్టు అంతా కూడా ఇంకా తడిగా ఉండడంతో హెయిర్ డ్రైతో జుట్టును మొత్తం ఆరబెట్టి కొప్పుగా చుట్టి తన నుదుటి మీద ముద్దు పెట్టగా అని చిన్నగా అరిచింది సీత నిద్రలోనే. రామ్‌కి అనుమానం వచ్చి లైట్ ఆన్ చేశాడు. సీత మీద ఉన్న దుప్పటి తీసి చూడగా షాక్ అయ్యాడు. తనకి ఒళ్ళు నొప్పిగా ఉంది. నీరసంగా ఉంది. సీత ఒంటి మీద గాయాలు ఉన్నాయి. అవి రామ్ చేసినవే. ఛ! ఏం చేశాను? అసలు కొద్దిగా కూడా సెన్స్ లేకుండా ఇలా చేశానేంటి? సారీ సీత అని బాధగా అనుకుని ఇంకా ట్రీట్మెంట్ తీసుకుని సీత శరీరానికి జెల్ అప్లై చేసి తనని గాఢంగా ప్రేమగా హత్తుకుని పడుకున్నాడు రామ్. ఇక మార్నింగ్ కిటికీలో నుంచి సూర్యకిరణాలు చాలా బాగా పడుతున్నా ఇద్దరికీ మెలకువ అన్నదే లేదు. టైం 11 అవుతున్నా ఆ టైంకి సీతకి ఫీవర్ బాగా ఎక్కువయింది. చలి కూడా బాగా ఎక్కువ అవడంతో రామ్‌ని గట్టిగా హత్తుకుని పడుకుంది. ఎందుకంటే వర్షంలో బాగా తడిచింది కదా! తనలో చలి చాలా ఎక్కువగా ఉండటంతో ఫీవర్ కూడా బాగా రావటంతో ఒళ్ళు కాలిపోతుంది సీతకి. మంచి నిద్రలో ఉన్న రామ్‌కి సీత తనని చుట్టుకుని పడుకోవడం వలన తన శరీరానికి ఇక తన ఒళ్ళు కాలిపోతూ ఉండడం అనిపించి మెలకువ వచ్చి సీత వైపు చూశాడు రామ్. తన నుదుటి మీద చేతిని పెట్టి చూసి ఓ గాడ్! ఏంటి ఇంతలా కాలిపోతుంది అని కంగారుగా సీత చెంప నిమురుతూ సీత సీత అని పిలుస్తున్నాడు రామ్. సీత మెలకువ వచ్చినా కూడా కళ్ళు తెరవలేకపోతుంది. ఇక జ్వరం బాగా ఉండటం, దానికి తోడు చలి, ఇంకా రాత్రి ఎఫెక్ట్ బాగా పడటం, ఇంకా ఒళ్ళు మొత్తం విపరీతమైన పెయిన్స్ అన్నీ కలగలిపి అస్సలు ఓపిక అనేది లేకుండా అలా స్పృహలో లేకుండా పడిపోయింది సీత. గాడ్! ఏంటిది సీత ఇలా పడిపోయింది అని కంగారుగా ఇక రామ్ ఇంక లాంగ్ టీ షర్ట్ వేసుకుని సీతకి జాగ్రత్తగా వేసి ఫోన్ తీసుకుని డాక్టర్‌కి కాల్ చేస్తూ బయటకు పరుగులు తీశాడు. డాక్టర్‌కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తొందరగా ఇంటికి రమ్మని చెప్పాడు రామ్. ఇంకా స్టెప్స్ దిగుతూనే కిందకి వస్తూ గ్రానీ, మామ్ అని అరుస్తూ వస్తున్నా కూడా ఎవరూ కూడా పలకరు. ఎందుకంటే అసలు ఎవరూ లేరు హాల్‌లో. రామ్ అనుమానంగా మహాలక్ష్మి గారి రూమ్‌కి వెళ్లి చూడగా అక్కడ కూడా ఎవరూ లేరు. ఏంటి అందరూ ఎక్కడికి వెళ్లారు అని మళ్ళీ బయటికి వచ్చి డాడీ, తాతయ్య, ఆర్య అని అరుస్తున్నా ఎవరూ లేరు. ఇంకా రామ్‌కి పిచ్చ కోపం వచ్చి చుట్టూ చూశాడు. ఇంకా బయటికి వస్తూ ఉండగా ఒక పెద్ద మనిషి, ఒక ముసలాయన ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న వ్యక్తి ఎదురు రాగానే రామ్‌ని కోపంగా ఉండడం చూసి బాబూ, ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో అందరూ కూడా మీ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లారు. పొద్దుటే వెళ్లారు బాబూ. మీకు చెప్పడానికి చూశారు కానీ మీరు డోర్ తీయలేదు. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు చెప్పమని నాకు చెప్పారు బాబూ. మీరు ఇంకా లేవలేదు అని బయట పని చేస్తున్నాను అని కంగారుగా అంటాడు ఆ పెద్ద మనిషి. రామ్ ఇక కొంచెం కోపాన్ని తగ్గించుకొని ఓకే ఓకే ఎందుకు వెళ్ళారు అని కొంచెం శాంతంగా అడుగుతాడు రామ్ ఆ పెద్దాయన్ని. అక్కడ ఏదో ఊళ్ళో పండగ ఉందంట, నాకు అంతగా తెలియదు బాబు అని అనగానే ఓకే ఓకే మీరు వెళ్ళండి అని వాళ్ళ నాన్నకి ఫోన్ కలుపుతాడు రామ్. ఒక రింగికి ఫోన్ ఎత్తి చెప్పు కన్నా అని అనగానే డాడీ ఎక్కడికి వెళ్ళారు మీరంతా అని కోపంగా అడుగుతాడు రామ్. మేమందరం మీ అమ్మమ్మ ఇంటికి వచ్చాం కన్నా. ఇక్కడ ఊర్లో గజస్తంభం పెడుతున్నారు కన్నా. ఇంకో వారంలో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ పనులన్నీ చూసుకుందామని, అలాగే కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాం కన్నా. మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు. మీరు రేపు రండి.
సూర్య, ఆర్య కూడా అక్కడే ఉన్నారు. ఆఫీస్ ఉందని రాలేదు. మీతో పాటే వస్తామని ఆగిపోయారు. మీ ఇష్టం కన్నా ఎప్పుడైనా రండి. సరేనా అని రఘురామ్ గారు అనగానే, ఓకే డాడీ, మేము 2 డేస్ తర్వాత స్టార్ట్ అవుతాము. మీరు ఎంజాయ్ చేయండి అని ఇక రామ్ ఫోన్ కట్ చేసేసాడు. ఇంకా డాక్టర్ రావడంతో లోపలికి తీసుకుని వెళ్ళాడు రామ్ సీతని. స్పృహ లేకుండా వణుకుతూ పడుకున్న సీతని చూసి బాగా బాధేసింది రామ్కి. చాలా తప్పు పని చేశాను. గిల్టీ ఫీల్ వస్తుంది. డాక్టర్కి విషయం మొత్తం చెప్పాడు రామ్. ఆ మధ్య వయసు లేడీ డాక్టర్ సీతని చెక్ చేయడానికి సీత ఒంటి మీద ఉన్న దుప్పటి తీయగా చలికి వణికిపోతూ ముడుచుకుపోయింది సీత. ఆవిడ సీతకి టెంపరేచర్ చెక్ చేయగా 104 చూపిస్తుంటే, మిస్టర్, అమ్మాయికి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా రాత్రి వర్షంలో తడిసిందని చెప్పారు కదా, కానీ వర్షంలో తడవడం వల్ల కాదు తనకి ఫీవర్ వచ్చింది. మీ ఇద్దరూ నిన్నే మొదటిసారి అనుకుంటా అయ్యింది అని చెప్పారు. అందుకే తనకి ఈ జ్వరం వచ్చింది. మొదటిసారి కదా, అందుకే తను చాలా భయపడింది. కొంచెం ఎక్కువ స్ట్రెస్ పడింది. అందుకే ఈ జ్వరం. ఏం కాదులేండి. ఇంజెక్షన్ ఇస్తున్నా. అలాగే టాబ్లెట్లు కూడా ఇస్తున్నా. టైం టు టైం వెయ్యండి. రాత్రి వరకల్లా ఫీవర్ అయితే తగ్గిపోతుంది. నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అమ్మాయి బాగా సుకుమారంగా ఉంది అని నవ్వుతూ అనగానే రామ్‌లో కూడా చిన్న నవ్వు. ఓకే మిస్టర్, మీరు జాగ్రత్తగా మెడిసిన్ టైమ్ టు టైమ్ వాడండి. తనకేమీ కాలేదు. అంతా బాగానే ఉంది. మీరు తన గురించి ఏమీ కంగారు పడకండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతారు డాక్టరు. ఆవిడ్ని హాస్పిటల్‌లో డ్రాప్ చేయమని డ్రైవర్‌కి చెప్పి మళ్ళీ లోపలికొచ్చి సీత పక్కన కూర్చుని తనని ఒడిలోకి తీసుకుని ప్రేమగా, సారీనే బంగారం. నా వల్లే నువ్విలా సఫర్ అవుతున్నావు అని అర్థమయ్యింది. సారీనే అని సీతని గట్టిగా హత్తుకుని అంటాడు రామ్. ఒక 10 నిమిషాలకు సీతకి మెలకువ వస్తుంది. ఈ ఇంజెక్షన్ వల్ల చలి కొంచెం తగ్గింది సీతకి. రామ్ తనని చుట్టుకుని ఉండడం చూసి చిన్న స్మైల్‌తో రామ్ తల నిమరగానే సీత వైపు చూశాడు రామ్. ఎలా ఉంది అని అడిగాడు. రాత్రి నిన్ను అంత ఆవేశంలో ఉన్నప్పుడు కొంచెమైనా చెప్పొచ్చు కదా! అంత బాధనెలా భరించావు? అని బాధగా అంటాడు రామ్ సీతని. అలా ఏం లేదండి. మీ సంతోషం నాకు ముఖ్యం అనిపిచ్చింది. నాకేం కాలేదు అని నీరసంగా అనగానే, పద ఫ్రెష్ అవుదువు. బాగా నీరసంగా ఉన్నావు. మందులు కూడా వేసుకోవాలి అని సీతని ఎత్తుకుని వాష్‌రూమ్‌లో నిలబెట్టగా, సీత నిలబడలేక రామ్‌ని గట్టిగా చుట్టుకుంది సీత. సారీ రా అని సీతని గట్టిగా హత్తుకుని ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి తనే స్వయంగా అన్నీ చేపిచ్చాడు. ఇంకలా సీత ఫ్రెష్ అయిన తర్వాత ఫుడ్ కూడా తినిపిచ్చి, ఇక మందులు కూడా వేసి, జాగ్రత్తగా మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు రామ్. ఇంకంతే మత్తుగా సీత నిద్రలోకి జారుకుంది. రామ్ సీత పక్కన పడుకుని, ఎంత బాధనిచ్చానే. సారీరా బంగారం. ఇంకొకసారి ఇలా కాకుండా చూసుకుంటాను. సారీనే బంగారం అని తన ల్యాప్టాప్ తీసుకుని ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తాడు రామ్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.